ప్రభు చెప్తున్నాడు, మీ చింత యావత్తు ఆయనపై వేయండి. కారణం ఏంటి తెలుసా? ఆయన మీ గురించి చింతించుచున్నాడు. మీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు కనుక నేనేం చెప్పాలి? ప్రభువా, ఇద్దరం చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు నా గురించి చింతించుచున్నావని నాకు తెలియపరిచినందుకు నా చింత ఇదే ప్రభువా, నీ చేతికి అప్పగించి నేను వదిలిపెడుతున్నాను. నా మైండ్ రిలాక్స్ అవ్వాలి, నా మనస్సు నిర్మలం అవ్వాలి. 103వ కీర్తన 1వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. దేవునికి స్తోత్రం. రాత్రి పడుకునే ముందు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసి దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. నేను ఈ స్థితికి రావడానికి దేవా, నువ్వు నా ఎడల చూపిన కృప ఎంత అపారం. నేను ఎక్కడో పోయి బోల్తా కొట్టాల్సిన నన్ను నీ కృపలోనికి తీసుకొచ్చి నన్ను నిలబెట్టిన నీ ప్రేమ అపారం. దేవునికి స్తోత్రం. ఈ విధంగా దేవునికి స్తోత్రం చెల్లించామనుకోండి, మనకు సుఖమైన నిద్ర దేవుడిస్తారు. ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయనపై వేయండి.